జూటా మాటల కాంగ్రెస్ కు పార్లమెంటు ఎన్నికల్లో మీ ఓటుతో బుద్ధి చెప్పాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ప్రజలను కోరారు. వరంగల్ పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి మారపల్లి సుధీర్ కుమార్ గెలుపు కోరుతూ ప్రచారంలో చివరి రోజైన శనివారం పార్టీ పట్టణ అధ్యక్షుడు కటకం జనార్దన్ ఆధ్వర్యంలో నాయకులు భూపాలపల్లి మున్సిపాలిటీలోని 3వ వార్డు బాంబులగడ్డలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పాల్గొని ఇంటింటికి వెళ్లి బీఆర్ఎస్ కు ఓటేయాలని అభ్యర్థించారు. ఈ ప్రచారంలో వీరితో పాటు మున్సిపల్ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణి, వైస్ చైర్మన్ గండ్ర హరీష్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలనీలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో గండ్ర మాట్లాడారు. ఎక్కడో ఉంటే డబుల్ బెడ్రూమ్ల ఇల్లు కూడా పేదలుగా ఉండే వాళ్ళకు ఇల్లు ఇప్పించడం జరిగింది. రెండో విడతలో కూడా నేను చాలా మంది పేదలకు ఇక్కడ సాయం చేపిస్తే ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే ఆయన గట్టినోడు కాదు, తెచ్చినోడు కాదు. ఈరోజు లబ్ధిదారుల జాబితా ఎంపిక చేపించి డ్రా కూడా చేపించి ఏ వ్యక్తికి కింద వస్తుంది, ఏ వ్యక్తికి మీద వస్తుంది, ఏ వ్యక్తికి పైన వస్తుందో డ్రాలు తెప్పించి కాగితాలు ఇచ్చే టైంకు ఎన్నికలు కూడా వస్తే ఈయనచ్చి ఇప్పుడు పెత్తనం చేస్తా ఉన్నాడు. ఇది ఇప్పుడు ఈయనకి ఇవ్వద్దు, నా వాళ్ళకి ఇవ్వాలి, నా కార్యకర్తలకు ఇవ్వాలి, పేదోళ్ళకి ఇవ్వద్దని చెప్పి ఈరోజు అడ్డుపడతా ఉన్నారు. ఈరోజు ఎన్నికలు అయిన తర్వాత చెప్తా ఉన్నా, ఈరోజు ఎవరికైతే ఇళ్ళు వచ్చినాయో మీ అందరిని తీసుకెళ్ళి కలెక్టర్ ఆఫీస్ మీద కుందర కూర్చోబెట్టి మీ అందరికీ పెళ్లి ఇప్పించే కార్యక్రమం పూర్తి చేస్తానని చెప్తా ఉన్నా. మిత్రులారా చెప్తా ఉన్నాడు, ఒక ఆయన ఉల్లిగడ్డ అమ్ముకొని బతుకుతా ఉన్నాడు, ఒక ఆయన గోళ్ళు అమ్ముకొని బతుకుతా ఉన్నాడు, ఒక ఆయన బట్టలు అమ్ముకుంటున్నాడు, ఒక ఆయన ఉద్యోగం చేస్తున్నాడు. ఏదో రకంగా బతుకు తెరువు దంచుతా ఉన్నాడు. మన పిల్లగాళ్ళు చదువుకుంటా ఉన్నాను, వస్తూ ఉంటే ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు కలిసిండు. అమ్మాయి ఏం చదువుతుంది తల్లి అంటే మేము 9th క్లాస్ చదువుతున్నాం. ఎక్కడ చదువుతున్నారు? సింగరేజ్ స్కూల్ చదువుతున్నాం. ఎట్లా పోతారు తల్లి అన్న? బస్సు వచ్చి తీసుకుపోతాం. అంటే ఈ ప్రభుత్వానికి పేదల విద్యార్థుల విషయంలో ఎంత కమిట్మెంట్ ఉందో చెప్తా ఉన్నా. ఈరోజు మన భూపాలపల్లిలో మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్, ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే ఆధ్వర్యంలో రెసిడెన్షియల్ స్కూల్స్, ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్, భూపాలపల్లిలో మంచి డిగ్రీ కాలేజ్, మంచి జూనియర్ కాలేజ్. మీ విద్యార్థులు ఎవరైనా పేద విద్యార్థి కూడా ఎంబీబీఎస్ చదవాలనే కళ ఉంటే భూపాలపల్లిలో మెడికల్ కాలేజ్ కూడా తెప్పించింది వాస్తవం కాదా? ఆలోచన చేయండి.